తీసుకోవాల్సిన ఉందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీ అందరికీ కూడా మరొకసారి నా ప్రత్యేకంగా ఆహ్వానం పలకడం జరుగుతుంది. వదిలేండి. తెలుగుదేశం ఎంపీ కుండ గుర్తు కమలం గుర్తుకి, అలాగే ఎమ్మెల్యే అభ్యర్థికి సైకిల్ గుర్తుంటది. సైకిల్ గుర్తున్న చోట కమలం గుర్తుండదు, కమలం గుర్తున్న చోట సైకిల్ గుర్తుండదు. గీత గారు పోటీ చేస్తూ ఉన్నారు. ఈ రోజు నామినేషన్ సందర్భంగా మరి 10 నిమిషాల్లో మన దగ్గర ఉంటారు. అందరూ కూడా ఎవరైతే ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నారో నాయకులందరూ కూడా మన వచ్చిన ఈ నామినేషన్ కార్యక్రమానికి వచ్చిన ఈ అశేష జనవాహిని పొలిటీషియన్గా ఉంటారని మేము ఆశిస్తూ ఆయనకి ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని రాష్ట్రం మొత్తం చేయడం జరుగుతుంది. అందులో నన్ను కూడా భాగస్వామ్యం చేసిన జన సైనికులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన్యం జిల్లా అధ్యక్షులు ద్వారపరెడ్డి శ్రీనివాసరావు గారికి, అలాగే జనసేన నాయకులకు, జన సైనికులకు, వీరమాయులకు అందరికీ నాయకు నమస్కారాలండి. ఈ రోజు సెప్టెంబర్ 2వ తేదీన ఈ జెండా ఆవిష్కరణ అనే ప్రోగ్రాం చాలా మంచి కార్యక్రమం అండి. అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయినటువంటి ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి పుట్టినరోజులు ఆయన ఎన్నెన్నో జరుపుకోవాలని, అలాగే ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఎంతో అభివృద్ధి జరిగింది. అలాగే సీఎం అయ్యి రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి బాటలోకి నడిపిస్తారు. కంపల్సరీ 2029లో పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారని బలంగా మేమందరం కోరుకుంటున్నాము. సీఎం అయితే ఆయన ఖచ్చితంగా అయ్యి రాష్ట్రాన్ని మంచి భవిష్యత్తు ఇస్తారని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. నా పేరు ఆగురుమణి, పార్పురం మండల అధ్యక్షురాలు. గత 5 రోజులుగా జనసేన గ్రామ బాట అనే ప్రోగ్రాం చేస్తున్నాము. దాంట్లో మంచి స్పందన వచ్చింది. ఇంకా 52 విలేజ్లు 52 రోజులు తిరగాలనుకుంటున్నాము. అలాగే జనసేన పార్టీ మేనిఫెస్టో, సెల్ఫ్యూజం అన్నీ అందులో ఉన్నవన్నీ చెప్తే అందరూ మంచి స్పందన తెలియజేస్తున్నారు. ఇంకా బాగా సపోర్ట్ చేస్తున్నారు. 5 రోజులు అయింది. ఈరోజు 6వ రోజు, 6వ విలేజ్ వెళ్తాను. విలేజ్లో ప్రతి ఒక్కరు కూడా బాగా ఆకర్షించబడి బాగా ఏటమ్మా వస్తారమ్మా. పోవాలంటే పేదల కన్నీళ్ళు పోవాలంటే నిరుద్యోగుల సమస్య తీరాలంటే రైతుల కష్టాలు తీరాలంటే రైతుల కన్నీళ్ళు పోవాలంటే జనసేన. ధాన్యం వచ్చి పండించేసి రాజులుగా పోస్తున్నారు. 2 రోజుల్లో భారీ తుఫాన్ అంటారు. ఈ తుఫానికి వర్షానికి తడిచిపోకుండా గోన్ సంచులైనా లేదా టార్పన్లైనా సపోర్చండి. ఆల్రెడీ సగం అకాలంలో వర్షాలు లేక భారీ పంట చాలా నష్టపోయింది. పడకూడని టైంలో వర్షాలు పడి ఉన్ని పంట కూడా పాడవకుండా రైతులందరికీ గోన్ సంచులు, టార్పన్లు సమకూర్చి వాళ్ళ చేతులన్నీ పంట నష్టపోకుండా ఆదుకోవాలని కోరుకుంటున్నాం గవర్నమెంట్కి. పార్పురము మద్యం జిల్లాలో ఇంచుమించుగా ఒక 10 కిలోమీటర్ దూరంలో ఉండి చాలా ఇబ్బంది పడుతున్నాము.
గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు జోగారావు ఇంటింటి గడప గడపకి తిరిగి ప్రచారం చేశారు. ఇచ్చే మనీ ఇచ్చే డాడీకి ఇచ్చే